హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వాట్స్ కట్ చేయడం ఎలాగా అనేది చూపిస్తాను. సో వాట్స్ అంటే పిలిపిర్లు అన్నమాట. సో ఈ పిలిపిర్లని ఎలా కట్ చేస్తారు? బేసికల్గా ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా నెక్ పైన చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ అవి చూడడానికి కూడా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. ఫేస్ మీద కూడా వస్తాయి. ఎక్కడొచ్చిన వాటినన్నా ఈ విధంగానే కట్ చేయాలి. మరీ పెద్దవి అయితే కనుక మనం కట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చూపించుకోవాలి. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన మాదిరి సైజ్ అయితే కనుక హ్యాపీగా మనము మన క్లినిక్స్లోనే కట్ చేయొచ్చు క్లయింట్స్కి. సో ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది నేనైతే క్లియర్గా ప్రొసీజర్ అనేది చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లయింట్ని నేను ప్రెప్ చేసుకుంటున్నాను. ఏ ప్రొసీజర్ చేసినా కూడా ముందు మనం క్లయింట్ని అయితే ప్రెప్ చేసుకోవాలి. సో వాళ్ళని ప్రాపర్గా కంఫర్టబుల్గా ఉండేలాగా కూర్చోబెట్టి చక్కగా నెక్ అంతా కూడా నేను క్లీన్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ వెట్ వైప్స్. సో మీరు కాటన్ టిష్యూస్తో కానీ స్పాంజ్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు. సో ఎలాగైనా కూడా అక్కడ డర్ట్ లేకుండా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనము అక్కడ కట్ చేస్తాం కదా. సో కట్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా ఫారెన్ మ్యాటర్ ఉన్నది అనుకోండి, అక్కడ మేబీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక ఖచ్చితంగా ప్రాపర్గా క్లీన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కూడా హెయిర్ కిందకి రాకుండా ఉండేలాగా నేను హెడ్ బ్యాండ్ కూడా టై చేసేసుకున్నాను అండ్ డ్రెస్కి ఈ టవల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు నేను టాప్ ల్యాప్ ఆయింట్మెంట్ని అప్లై చేస్తున్నాను. సో మీరు గ్లౌజ్ వేసుకొని కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను టేప్ వేస్తాను కనుక నాకు సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు లేరు, నేనే చెయ్యాలి కనుక నేను డైరెక్ట్ హ్యాండ్తోనే చేసేస్తున్నాను. సో కంప్లీట్ ఎక్కడెక్కడ అయితే మనకి వాట్స్ ఉన్నాయో ఆ ప్రతి వాటికి కూడా మనము దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి పెయిన్ రాదు, ఎక్కువ పెయిన్ ఉండదు అనమాట. అదే డైరెక్ట్గా మనము వాటిని తీసినట్లయితే కనుక పెయిన్ఫుల్గా ఉంటుంది ప్రొసీజర్. సో ఆ పెయిన్ని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నమ్మింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు స్కిన్ టేప్ తీసుకొని నేను ఎక్కడెక్కడైతే నమ్మింగ్ క్రీమ్ని అప్లై చేశానో అక్కడక్కడ దాన్ని సీల్ చేస్తున్నాను అనమాట. ఇలా చేయటం వల్ల ప్రాపర్గా నమ్ముతుంది. నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసి అలాగా వదిలేసినట్లయితే కనుక స్కిన్ నమ్ అవ్వదు. అప్పుడు మీరు చేసింది ఖచ్చితంగా పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఈవెన్ దో మనం నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసినప్పటికీ కొంచెం పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీరు నమ్మింగ్ క్రీమ్ని బాగా ప్రాపర్గా ఉండేలాగా చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అదే నమ్మింగ్ క్రీమ్ పెట్టలేదనుకోండి, మినిమం కూడా వాళ్ళు బేర్ చేయలేకపోతారనమాట. సో క్లయింట్కి ఎక్కువ పిలిపిర్లు పెద్ద సైజులో ఉన్నవి ఉంటే కనుక ఖచ్చితంగా నమ్మింగ్ క్రీమ్ ఈజ్ రికమెండబుల్. యూజ్ చేసి మాత్రమే చేయండి. అదర్వైజ్ క్లయింట్ చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ మనం ఛార్జ్ చేసేది ఒక ₹1 ఎక్స్ట్రా అయినా ఛార్జ్ చేయండి, బట్ డూ ద పర్ఫెక్ట్ ప్రొసీజర్. సో దిస్ ఈజ్ ద మిషన్ వాట్ రిమూవల్కి. సో ఇది మీకు ₹1000 ₹1500లోని దొరికేస్తుంది అమెజాన్లో అలాగా. సో ఈ మిషన్కి నిడిల్స్ ఉంటాయన్నమాట. ఎవరి నిడిల్ వాళ్ళకి యూస్ చేయాలి. ఒకరి నిడిల్ ఇంకొకరికి యూస్ చేయొద్దు. డిస్పోజబుల్ నిడిల్స్ అనమాట ఇవి. ఒకరికి యూస్ చేసిన తర్వాత చక్కగా పడేయొచ్చు. ఈచ్ నిడిల్ సమ్ ₹5 కాస్ట్ మహా అయితే ఉంటుంది. అండ్ ఇది యూస్ చేసే కొద్దీ నిడిల్ సైజ్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ వాట్స్ ఉన్నాయి అనుకోండి ఎవరైనా క్లయింట్కి, మీరు వేరొక నిడిల్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి అది పవర్ బటన్ అండ్ నెక్స్ట్ కింద అవుట్పుట్ బటన్. అది క్లిక్ చేసిన వెంటనే మీద గ్రీన్ కలర్లో అది అవుతుంది, బ్లింక్ అవుతుంది అనమాట. సో మనము అక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. సో చిన్న చిన్న వాట్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ లోపు. అది జస్ట్ చాలా డాట్లా ఉన్న వాట్ అనమాట. డైరెక్ట్గా దాని మీద క్లిక్ పెట్టి అవుట్పుట్ ఇచ్చేస్తాము. అవుట్పుట్ ఇస్తే క్లీన్ అయిపోతుంది. జస్ట్ చూడండి. అదే పెద్ద పెద్ద వాట్స్ అయితే కనుక ఈ నమ్ చేసుకుని ఉంచుకుంటాం కదా, వాటిని క్లీన్ చేసిన తర్వాత వాట్కి చుట్టుపక్కల ఫస్ట్ కట్ చేసేయాలి. సో అది స్కిన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. మొత్తం వాటిని కాల్చాలి అనుకుంటే కనుక అది ఎక్కువ టైం పడుతుంది, నొప్పి కూడా ఎక్కువ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైడ్ నుంచి కట్ చేసుకొస్తున్నాను. సో స్కిన్కి ఏదైతే ఆ ట్యాగ్ అటాచ్ అయ్యి ఉంటుందో ఆ ట్యాగ్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. సో అప్పుడు ఈజీగా అది స్కిన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. అండ్ వాట్ రిమూవల్ ఈ మిషన్తో చేయడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ఆ ప్లేస్లోని కొత్త వాట్స్ అయితే రావు.
ఇప్పుడు చిన్న చిన్న వాట్స్ థ్రెడ్‌తో తీస్తాం గదా! థ్రెడ్‌తో తీసిన వాట్స్ మళ్ళీ వెంటనే రాటానికి స్కోప్ అయితే ఉంటుంది. అదే మనము మిషన్‌తో తీసిందయితే రాదు. సో, ఇక్కడేంటంటే క్లయింట్ ఈజ్ హైపర్ సెన్సిటివ్. సో, తను ఇంకా నొప్పి ఫీల్ అవుతున్నారు కనుక నేనేం చేశానంటే లిక్విడ్ అనస్థీషియా కూడా ఇచ్చాననమాట. సో దట్ తను కొంచెం పెయిన్‌ని బేర్ చేయగలుగుతుంది. సో, లిక్విడ్ అనస్థీషియా కొంచెం స్కిన్ కట్ అయిన తర్వాత మాత్రమే ఇవ్వగలుగుతాం. డైరెక్ట్ స్కిన్ మీద ఇవ్వలేమనమాట. అది ఏమి ఇంజెక్టబుల్ అయితే కాదు. ఐ మీన్ నేను ఇంజెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా స్కిన్ మీద యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చూపిస్తా కోసం అని చెప్పేసని డైరెక్ట్‌గా నేను కట్ చేస్తున్నాను. అదర్‌వైజ్ ఏంటంటే ఫ్లక్కర్ ఉంటుంది గదా! ఫ్లక్కర్‌తోని ట్యాగ్‌ని పట్టుకొని కూడా మనం కట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్నది చిన్న ట్యాగ్సే కాబట్టి ఫ్లక్కర్‌తో పట్టుకున్నంత అవసరము లేదు. అండ్ అది కెమెరాకి ఫేవర్‌గా కూడా ఉండదనమాట. సో, మీకు చూపించడం ఇక్కడ ప్రయారిటీ కనుక నేను డైరెక్ట్‌గా కట్ చేస్తున్నాను. అదర్‌వైజ్ ఏంటి అంటే ఫ్లక్కర్‌తో స్ట్రెచ్ చేసి ఈజీగా మనం ఆ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో స్కిన్‌కి, ఆ ట్యాగ్‌కి ఉన్న మధ్యలో పార్ట్ దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, టోటల్ ఎన్ని ట్యాగ్స్ ఉన్నా కూడా ప్రొసీజర్ అయితే ఇదే. కంటి దగ్గర ఉన్న ట్యాగ్స్‌ని మాత్రము నాన్ మెడికల్ ఇది ఉన్నవాళ్ళు, నాన్ మెడికోస్ అయితే కనుక అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండదు కనుక. అవి డాక్టర్స్ చూసుకుంటారు. ఇలా చిన్న చిన్నవి ఉన్నవి మాత్రం మనము క్లినిక్స్‌లోనే చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఏమి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, చూడండి ఒకటి అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ ప్రొసీజర్‌లో కట్ చేస్తున్నాను. సో, ఇది బాగా చిన్నదనమాట కంపారిటివ్‌లీ. సో, నేను జస్ట్ అలాగా సైడ్స్ కట్ చేసే క్రమంలోనే అది కంప్లీట్‌గా క్లీన్ అయిపోయింది. కాలిపోయింది. అండ్ థర్డ్‌ది వచ్చేసరికి అది కూడా సేమ్ అలాగే ఎడ్జెస్‌లోనే కట్ చేస్తాం అంతే. అంతకన్నా ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కాల్చాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇవి కట్ చేసే క్రమంలో కొంచెం బ్లడ్ కూడా వస్తుంది. అదేమి పెద్ద ప్రాబ్లమ్ కాదు. సో, చిన్నగా అయితే ఓకే. చిన్న చిన్నవి వాట్స్ కట్ చేసేటప్పుడు ఓకే. పెద్ద వాట్స్ కట్ చేసేటప్పుడు చాలా హెవీ ఫ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం మేనేజ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా అవి మనం చేయొద్దు అని చెప్తున్నాను. చిన్నవి చేసేటప్పుడు కొంచెం లిటిల్ బ్లడ్ కనిపిస్తే కనిపిస్తుంది. సో, అలా కనిపించినప్పుడు ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ సబ్సైడ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అండ్ చాలా వరకు అయితే కనుక మనకి అటువంటి బ్లడ్ కనిపించదు. ఎక్కడైనా రేర్ కేసెస్‌లో కనిపిస్తుంది. సో, మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. సో, నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా మనము వాట్స్‌ని రిమూవ్ చేయొచ్చు. సో, ఇలా పెద్ద పెద్ద వాట్స్ అయితే కనుక మనం ఒక్కొక్క వాట్ రిమూవ్ చేయటానికి వి కెన్ చార్జ్ హ్యాపీలీ సమ్ 100-150 రూపీస్ ఒక్క వాట్‌కి. సో, అలాంటి వాట్స్ ఎన్నుంటే అన్నీ మనము అంత అమౌంట్ చార్జ్ చేస్తామనమాట. సో, చూడండి ఇది ఇలాగా మనకి ఆ గ్యాప్ లాగా కనిపిస్తుంది కదా! మచ్చలాగా అది వితిన్ ఫ్యూ డేస్ సబ్సైడ్ అయిపోతుంది. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్